సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మన స్టార్స్ 50 కోట్లు 100 కోట్లు తీసుకుంటుంటే రాజమౌళి అంతకంటే ఎక్కువే డిమాండ్ చేస్తున్నాడు. ఆ తర్వాత ప్లేస్ లో సుకుమార్, త్రివిక్రమ్ ఉన్నారు. నిర్మాతలతో చేతులు కలిపి లాభాల్లో వాటాలు కూడా తీసుకోవడంతో వాళ్ళకి బాగానే ముడుతోంది. మరి రీసెంట్ గా 8వ హిట్ ని వెనకేసుకున్న అనిల్ రావిపూడి ఎంత తీసుకుంటున్నాడు? అనిల్ రావిపూడి కెరీర్ ఘోస్ట్ రైడర్ గా మొదలైంది. ఎన్నో హిట్స్ కు మాటలు రాసినా గుర్తింపు దక్కలేదు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం 2015లో పటాస్ మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారాడు. ఈ 10 ఏళ్లలో 2 ఏళ్లు కరోనాకు వెళ్లిపోగా 8 ఏళ్లలో 8 సినిమాలు తీస్తే అన్నీ హిట్ అయ్యాయి. రాజమౌళి తర్వాత కంటిన్యూ హిట్స్ ఉన్న డైరెక్టర్ రికార్డు అనిల్ రావిపూడి సొంతం చేసుకున్నాడు. అనిల్ కెరియర్ లో సంక్రాంతికొస్తున్న టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పటికే 280 కోట్ల గ్రాస్, 130 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. ఇంత భారీ విజయం తర్వాత అనిల్ పేరు మారుమోగిపోగా రెమ్యునరేషన్ కు రెక్కలొచ్చాయి. అప్పటి వరకు 20 కోట్ల లోపే ఉన్న అనిల్ రెమ్యునరేషన్ 25 కోట్లకు చేరిందట. అనిల్ డైరెక్టర్ మాత్రమే కాదు, అన్ని ఆయన చూసుకుంటాడు. కథ, డైలాగ్స్ రాసుకుంటాడు, స్క్రీన్ ప్లే సెట్ చేసుకుంటాడు. ఇక ఓ రేంజ్ లో ప్రమోషన్ చేసి సినిమాకు హైప్ తీసుకొస్తాడు. ఇలా అనిల్ లో చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. పాన్ ఇండియాలో అడుగు పెట్టలేదన్న పేరే గానీ, లేదంటే సుకుమార్, త్రివిక్రమ్ పోటీగా రెమ్యునరేషన్ తీసుకునేవాడు. సంక్రాంతికి వస్తున్న తర్వాత అనిల్ చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నాడు. మెగాస్టార్ రాకతో ఇప్పటి వరకు 50 కోట్లతో 100 కోట్లు కలెక్ట్ చేసిన అనిల్ ఫస్ట్ టైం భారీ బడ్జెట్ లో అడుగు పెడుతున్నాడు. చిరంజీవి 40 నుంచి 50 కోట్లు తీసుకుంటుంటే అనిల్ కు 25 కోట్లు ఇచ్చినా నటీనటులు, టెక్నీషియన్స్ రెమ్యునరేషన్ కి 100 కోట్లు అవుతుంది. మేకింగ్ కి ఇంకో 50 కోట్లు ఖర్చయితే బడ్జెట్ 150 కోట్లు దాటుతుంది. ఇలా మెగాస్టార్ మూవీతో అనిల్ కూడా హై బడ్జెట్ లోకి దిగుతున్నాడు. అనిల్ మార్కు కామెడీతోనే చిరంజీవి రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, దొంగ మొగుడు స్టైల్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా ఉంటుందంటున్నాడు దర్శకుడు.